నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ న్యూస్. రాజంపేటలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించి ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఇసుక సమస్య పరిష్కారం చేసి నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4-5 నెలలుగా రాజంపేట పరిసర ప్రాంతాల్లో వేలాది మంది భవన నిర్మాణ రంగం మీద నిర్మాణ రంగ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి పనులు చేయడానికి పనులు లేక నిర్మాణ రంగం కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ఇసుక పాలసీ అమలు చేసి నిర్మాణ రంగం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ట్రాక్టర్ ఇసుక 7,000, టిప్పర్ ఇసుక 30,000 అక్రమ రవాణా చేసి అమ్ముకుంటున్నారని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రాయుడు, ఏఐటీయూసీ రాజంపేట పట్టణ కార్యదర్శి సికిందర్, నాగేశ్వరరావు, భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వెంకటయ్య, నరసింహ, మహమ్మద్ హుసేన్, నన్నే సాహెబ్, కాయల రమణ, ఈ రమణ, వెంకప్ప, భాస్కర్, సుబ్రహ్మణ్యం, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయకుండా ఇంకా 2 నెలలు కావాలంట. పెన్షన్లు 4,000 పెంచారా లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత? మిత్రులారా, టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారా లేదా? రద్దు చేశారు కదా. పెన్షన్లు పెంచారు కదా. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది తరఫున వాలంటీర్లు ఇప్పిస్తా ఉన్నారు కదా, పెన్షన్లు ఇస్తా ఉన్నారు కదా. అలాగే మాకు చెప్పిన హామీ ప్రకారం తక్షణమే రాష్ట్రంలో ఇసుక పాలసీని అమలు చేయాలి. రాజంపేటలో భవన నిర్మాణ కార్మికులందరూ పనులు పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాలని, ఆ వైపున వాళ్ళ మెదడులో ఆలోచన రావాలని చెప్పి ఈరోజు మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి ఆ జిల్లాలలో పనులు లేక రాజంపేటలో పోయి భవన నిర్మాణ రంగంలో పని చేసుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకు మంచి చదువులు అవకాశం కల్పించుకుందామని వేలాది మంది మన రాజంపేటలో మన కార్మిక వర్గం ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి కార్మిక వర్గం ఇతర ప్రాంతాల నుంచి రాజంపేటకు వచ్చింది. ఇక్కడ రాజంపేట పరిసర ప్రాంతాల్లో వేలాది మంది భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని ఆ పని మాత్రం తెలుసు, ఇతర పనులు మాకు లేవు అనే పద్ధతిలో కష్టపడి జీవించాలని చెప్పి మనమందరం కూడా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల